నమస్తే అండి. ఇవాళ మన 11th మూలం సంత గ్రామ భారతితోని మన సిఎస్ఆర్ మెమోరియల్ ఫౌండేషన్ ఆర్గనైజ్ చేస్తున్నాం ఇది. అండ్ దీనికి ఇప్పుడు ఐడియా ఏంటంటే, ఇప్పుడు మూలం సంత ఫస్ట్ డే నుంచి కూడా లాజిక్ ఏంటంటే, బేసిక్లీ మన ఒరిజినల్ ప్రోడక్ట్స్ అంటే ఇప్పుడు ఫుడ్ ఉండొచ్చు, తిండి పుస్తకాలు ఉండొచ్చు, మనం వేసుకునే వస్త్రాలైనా ఉండొచ్చు, మనం ఎన్నో ఆడుకునే ఉండొచ్చు. కాకపోతే బేసిక్లీ కనెక్టింగ్ బ్యాక్ టు అవర్ రూట్స్. సో ఒక పూర్వకాలంలో మనం ఎట్లా చేస్తుండే, ఎట్లుంటుండే, అన్నీ ఇట్లా హ్యాపీగా చూస్తుండే, ఆ కనెక్షన్ని మెయింటైన్ చేయడానికి మూలం సంత కనెక్షన్ మెయింటైన్ చేసి కనెక్ట్ చేస్తాడు. అందుకోసం ఇప్పుడు కూడా ఈ చిన్నాళ్ళు మా సమ్మర్ క్యాంప్ వచ్చింది. ఈమె పాప ఇప్పుడే ఇక్కడ అయిన సమ్మర్ క్యాంపు, ఇక్కడ భద్రకా కాలేజ్కి వెళ్ళి ఎన్ఎస్ఎస్ గ్రూపు. సో యూత్ని ఇన్వాల్వ్ కూడా చేస్తున్నాం, సో దట్ నెక్స్ట్ జనరేషన్కి కూడా అవుతుంది. పోచంపల్లి ప్రజెంటేషన్ కూడా ఇప్పించినాం ఇక్కడ యూత్ వారు 12th క్లాస్ స్టూడెంట్స్ది. సో ఇది మన చందన్, మన పోచంపల్లి అబ్బాయి అయినా, సో ఈయన కూడా ఇప్పుడు వచ్చి మనకు మాట్లాడిండే దీని గురించి. సో ఐడియా ఏంటంటే, న్యాచురల్ ప్రోడక్ట్స్, ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ అన్నిటిని ప్రమోట్ చేయడానికి ఒక ప్లాట్ఫాము. ఇప్పుడు మన మ్యాంగోస్ ఉన్నాయి, ఛత్తీస్గఢ్కి వెళ్ళి వచ్చినాయి, ఒక మ్యాంగో స్టాల్లే ఉన్నాయి, ఒక 4-5 అన్ని చోట్ల ఆర్గానిక్, హెల్తీ, హ్యాపీ ఫ్రూట్స్. అట్లా అన్నపాత్ర అని ఒక ఇనిషియేటివ్ ఉంది మనది. సో ఫుడ్ అంటే ఇప్పుడు మనం తినే ప్లేట్లైనా గ్లాసులైనా ఎన్వైరన్మెంట్కి డ్యామేజ్ చేయకుండా, మన ఆరోగ్యానికి కూడా డ్యామేజ్ కాకుండా, రిస్క్ కాకుండా. ఇప్పుడు మనం ప్లాస్టిక్ ప్లేట్లో తింటాం, కాకపోతే ప్లాస్టిక్ ప్లేట్లో మీరు వేడిది ఏమైనా తిన్నప్పుడు మీరు తినే పదార్థాలతోని మీకు ఇచ్చే గెస్ట్లు వాళ్ళు తినే పదార్థాలు కూడా అన్నీ దాంట్లో లోపల మైక్రో ప్లాస్టిక్స్ తీసుకుంటున్నాం. సో అట్లాంటివి విషయాలు కూడా తెలుసుకోవడానికి ఇప్పుడు వీళ్ళ గ్యాంగే, మన భద్రకా గ్యాంగ్ హెల్ప్ చేస్తుంది. సో ఐడియా ఏంటంటే, ఏదో బిజినెస్ లాగా కాకుండా ఒక రిలేషన్షిప్, ఒక పెద్ద కుటుంబం లాగా, ఫ్యామిలీ లాగా చేయడానికి ఈ సంత ఒక పునాది అండి, సంత బేస్. సో అదే చెప్తున్నా, అందరు స్టాల్ వాళ్ళకి కూడా వాళ్ళు ఒకరొకరు వచ్చినా అన్ని డీటెయిల్ అంటే 100 మంది వస్తే 100 మందికి కూడా క్లియర్గా ఏంది ఎందుకు అనేది చెప్తారు. అరే ఈ వస్తువు తీసుకొని మంచిగా అయిపోతుంది, ఈ మ్యాజిక్, ఈ పిల్ ఇది తీసేసుకుంటే నీ బీపీ పోతుంది, ఎందుకు పోతుంది, దాని విషయాలు యాసిడిటీ అనుకోండి, ఆల్కలైన్ అనుకోండి, దాంట్లో ఉన్న లాజిక్, దాని సైన్స్, దాని ఐడియా గురించి కూడా అన్నీ చెప్తారు. ఇప్పుడు హ్యాండీక్రాఫ్ట్స్ కూడా, ఇప్పుడు బట్టలే అనుకోండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి, ఎట్లా చేస్తుండ్రు, ఎట్లా చేస్తుండ్రు. అండ్ స్టాల్ పెట్టిన వాళ్ళు కూడా చిన్నోళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. మమ్మీ డాటర్ ఫ్యామిలీలు కూడా నడిపిస్తుంటారు స్టాళ్ళు. లైవ్ కౌంటర్, ఫుడ్ కౌంటర్లు కూడా ఉన్నాయి ఇక్కడ లైవ్గా. ఇప్పుడు మన తినే స్నాక్స్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు బీ గుడ్ ఇక్కడ కమ్యా. సో ఇప్పుడు అంజీర్ పండ్లు, స్వీట్ అంజీర్ పండ్లు. ఇప్పుడు మనం అంజీర్ అంటాం, అంజీర్ ఎప్పుడు ఇట్లా చూడం, అంజీరు ఎప్పుడు గట్టిగా అయింది, ఫిక్స్ అయింది, రౌండ్లో ఇదేనా మన అంజీర్. నార్మల్ అంజీర్ చూస్తే మనుషులు ఇదే చూస్తారు, కాకపోతే ఇప్పుడు నాకు ఈ మూలం సంతలో ఈ టేస్ట్ ఎట్లుంటుందో తెలిసింది, తీయగా ఉంటుంది, దాని ముక్క ఎట్లుంటుందో తెలిసింది. సో ఈ సంత ఇక్కడే కాకుండా ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ సెట్ అయింది. ఈ బేస్ మీద ఎన్నో చోట్ల తెలంగాణలో గ్రామ భారతి టీం వాళ్ళు చేస్తుండ్రు, ముందుకు తీసుకుపోతుండ్రు. ఐడియా ఏంటంటే, ఎవరైనా వాళ్ళ కమ్యూనిటీలో ఏమైనా చేయాలనుకుంటే, ఇట్లాంటి ప్రోగ్రామ్ ఏమైనా చేయాలంటే కాంటాక్ట్ కాండి మరికృష్ణ హాల్ని. మన ఇక్కడ మరికృష్ణ హాల్ గూగుల్ చేయండి, మీకు దొరికిపోతుంది ఇన్ఫర్మేషన్. మీరు కాంటాక్ట్ చేయండి. ఐడియాని ఈ ప్రమోషన్ లోకల్గా ఎక్కడెక్కడ చేయొచ్చు అన్ని చోట్ల పంపించాలి. సో అందరికీ హ్యాపీగా ఉండాలి. మన రూట్స్, మన మెయిన్ వాల్యూస్ ఎక్కడికి వెళ్ళి వచ్చినామో అక్కడ పోతే మనకి బలం ఉంటుంది, స్ట్రెంగ్త్ ఉంటుంది, మన పునాది గట్టిగా అవుతుంది. మన పునాది గట్టిగా ఉంటే మనం ఇంకా చాలా ఎదుగుతామండి. సో జై హింద్.